సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో మరో ఘట్టమనేని యంగ్ హీరో ఎంట్రీకి ఫిక్స్. 3 తరాలతో సినిమాలు చేసిన ఒకే ఒక్క ప్రొడ్యూసర్, వైలెన్స్ డైరెక్టర్తో మహేష్ బాబు పోకిరిని గుర్తు చేయనున్న ఘట్టమనేని వారసుడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, ఆ హీరో ఎవరు, ఆ జోనర్ ఏంటి? వెళ్ళు. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ దివంగత యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కృష్ణ తర్వాత రమేష్ బాబు, మహేష్ బాబు, సుధీర్ బాబు ఇలా చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఇక విజయ నిర్మల వారసుడిగా రంగప్రవేశం చేసిన నరేష్ వర్సటైల్ యాక్టర్గా సెటిల్ అయ్యారు. అలాగే కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కొన్ని సినిమాలకు సైతం ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అలాగే ఇప్పుడు ఈ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 3వ తరం వారసుడు వస్తున్నాడు. హీరోగా అదరగొట్టేందుకు రెడీ అవుతున్నాడట. అతను మరెవరో కాదు, కృష్ణ పెద్ద కుమారుడు మహేష్ బాబు అన్నయ్య దివంగత నటుడు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ. ఘట్టమనేని జయకృష్ణ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అజయ్ భూపతి డైరెక్షన్లో జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తుంది. అజయ్ భూపతి RX100తో మంచి డైరెక్టర్గా పరిచయమైన విషయం తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు అజయ్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చినటువంటి ఈ RX100తో అజయ్ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నటువంటి అజయ్ భూపతి మహాసముద్రం అనే సినిమా చేశాడు. కానీ ఆ మూవీ పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మంగళవారం అనే మరో సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. అజయ్ డైరెక్ట్ చేసినటువంటి ఈ మూవీలో పాయల్ రాజ్పుత్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు జయకృష్ణను హీరోగా పెట్టి చేస్తున్నాడట అజయ్ భూపతి. ఈ సినిమాకు శ్రీనివాస మంగాపురం అనేటువంటి టైటిల్ని కూడా ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. అలాగే హీరోయిన్గా ఓ స్టార్ హీరోయిన్ కూతురు యాక్ట్ చేస్తుందని కూడా టాక్ వినిపిస్తుంది. అజయ్ భూపతి జయకృష్ణను హీరోగా సినిమా చేస్తుండడంతో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ సంస్థ వైజయంతి మూవీస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుని రాజకుమారుడు సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది అశ్విని దత్. అలాగే కృష్ణతోనూ సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇప్పుడు జయకృష్ణను కూడా ఆయనే పరిచయం చేస్తున్నాడు. ఘట్టమనేని 3 తరాలతో సినిమాలు చేసిన సందర్భంగా అశ్విని దత్కు కృతజ్ఞతలు చెబుతూ తెలుగు సినీ సింహాసనాన్ని అధిష్ఠించి పద్మాలయ స్టూడియో స్థాపించి సాహసానికి మారుపేరుగా నిలిచిన చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్ కృష్ణ గారితో అగ్నిపర్వతం నిర్మించి ప్రేక్షకుల హృదయాలలో జమదగ్నిగా ఆయన స్థానాన్ని పదిలపరిచిన అగ్ర నిర్మాత అశ్విని దత్, నటశేఖర కృష్ణ గారి వారసుడు ప్రిన్స్ మహేష్ బాబును రాజకుమారుడు సినిమాతో చిత్రసీమకు పరిచయం చేసి సూపర్ స్టార్గా ఆయన ఎదుగుదలకు పునాది వేసింది వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారు. 3 తరాల నటవారసత్వానికి కొనసాగింపుగా నేడు పద్మభూషణ్ ఘట్టమనేని కృష్ణ దివ్య ఆశీస్సులతో, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆత్మీయ దీవెనలతో, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ప్రేమాభిమానాలతో కృష్ణ గారి మనవడు ఘట్టమనేని జయకృష్ణను యంగ్ స్టార్గా తెలుగు సినీ ప్రపంచానికి పరిచయం చేస్తూ నవశకానికి నాందిగా మరో ప్రతిష్టాత్మక సినిమాని శ్రీకారం చుట్టిన అశ్విని దత్ గారికి హృదయపూర్వక అభినందనలని రాశారు. అందులో పద్మాలయ స్టూడియోస్, వైజయంతి మూవీస్ సంస్థల బంధం తరతరాల వెండితెర అనుబంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటుందని ఘట్టమనేని ఫ్యామిలీ రేఖ రిలీజ్ చేసింది. అయితే ఈ మూవీ ప్రజెంట్ పోకిరిని గుర్తు చేస్తుందని కూడా మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. డెఫినెట్గా అజయ్ భూపతి డైరెక్షన్ అంటే ఏ విధంగా ఉంటుందో తెలుసు. డెఫినెట్గా వైలెన్స్ అండ్ తర్వాత చాలా రూడ్గా ఉంటుంది. అలాంటి ఒక జోనరే ఫస్ట్ ఎంట్రీకి ఫిక్స్ అవ్వాలి కాబట్టి ఒక మంచి సాలిడ్ కంటెంట్ తోటి వస్తేనే ఇండస్ట్రీలో అలా పేరు అట్లా ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి అలాంటి ఒక క్లాస్ కంటెంట్ కాకుండా కంప్లీట్గా మాస్ అండ్ వైలెన్స్ కంటెంట్ తోటి అజయ్ భూపతి రాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఇక మంగళవారం ఏ రేంజ్లో ఉందో, లేకపోతే RX100 ఇలాంటి ఒక లవ్ కమ్ ఎంటర్టైన్మెంట్ తోటి ఇలాంటి ఒక క్లాసికల్ జోనర్ కాకుండా కంప్లీట్గా వైలెన్స్ ఎంచుకుంటూ ఒక ప్రేమికుడి కథ అని కూడా తెలుస్తుంది. బట్ లవ్ స్టోరీస్ డీల్ చేయడంలో అజయ్ భూపతి మంచి దిట్ట అని అందరికీ తెలిసిందే. బట్ దీన్ని ఎలా తీస్తాడనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక జయకృష్ణ కూడా తెలిసిందే, ఆల్రెడీ కంప్లీట్గా వాళ్ళ బాబాయ్ మహేష్ బాబును పోలి కూడా అదే లుక్తో అండ్ అదే విధంగా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో మహేష్ బాబు, స్టిల్ ఇప్పుడు జయకృష్ణ కూడా అలానే ఉన్నాడు. మరో సూపర్ స్టార్గా జయకృష్ణ ఎదుగుతాడని కూడా ఘట్టమనేని ఫ్యాన్స్ అండ్ ఎస్పెషల్లీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఈ జోనర్ ఏంటి అండ్ ఆ స్టార్ హీరోయిన్ కూతురు ఎవరు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సింది. సో మరి ఘట్టమనేని వారసుడు ఎంట్రీపై మీ ఒపీనియన్ ఏంటి అండ్ ఎలాంటి జోనర్ అయితే ఫస్ట్ సినిమాకి బాగుంటుంది అనిపిస్తుంది? కామెంట్ చేయండి.